అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏపీ సర్కిల్లో కానీ తెలంగాణ సర్కిల్లో కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో అన్ని క్యాడర్స్ వాళ్లకు నేను చిరపరిచితుండే. ప్రత్యేకించి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకి ఏదైతే 25th ఆగస్ట్ రోజున జరగబోయేటటువంటి పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ గురించి మనకు కొన్ని సడలింపులు ఇచ్చారు అనేటటువంటి ఒక లెటర్ వచ్చిందండి. దాని గురించి అనేక మంది సార్ ఒక వీడియో చేసి మాకు క్లారిటీగా చెప్పండి అని అన్నారండి. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మనకి ఇచ్చినటువంటి లెటర్ నంబర్ 3-3/2019-SPN-1 PLI dated 12/6/2024. This letter was issued by డైరెక్టర్ జనరల్ అండి. అక్కడి నుంచే వచ్చింది. దాంట్లో ఏమి ఇచ్చారంటే, గత 2 సంవత్సరాలుగా 2022 and 23లో పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్లో చాలా వేకెన్సీస్ మిగిలిపోయినాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కొంత వెనుకబడ్డాము అన్నట్టు వాళ్ళు ఇచ్చారు. ఈ వేకెన్సీస్ అన్నింటినీ కూడా 2024 ఎగ్జామ్ ద్వారా మనం కంప్లీట్గా ఫిలప్ చేసేయాలి. లేకపోతే అప్పుడు ఆ వేకెన్సీస్ అన్నింటినీ కూడా గతంలో ఉన్న మాదిరిగానే యథావిధిగా మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు ఇవ్వవలసి ఉంటుంది అనే పాయింట్ మీద ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే, మనకు మామూలుగా జీడీఎస్ వాళ్ళు 5 years సర్వీస్ ఉంటే పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు అండి, మనందరికీ తెలిసింది. అలాగే జీడీఎస్ వాళ్ళకు 3 years సర్వీస్ ఉంటే రాయొచ్చు. దాన్ని కొద్దిగా సడలించారండి. జీడీఎస్ వాళ్ళకి ఎవరికైతే 4 సంవత్సరాల సర్వీస్ పూర్తయితే వాళ్ళకు కూడా ఈ ఒక్క 2024లో పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తున్నారండి. అదే ఈ లెటర్లో ఉన్నటువంటిది. పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయడానికి జీడీఎస్లు ఎవరైతే 4 సంవత్సరాల సర్వీసు 1/1/2024 పూర్తి చేసి ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇంకొకటి ఎంటీఎస్ కూడా 2 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉంటే 1/1/2024 జీడీఎస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకు కూడా ఇస్తారు. అంటే 1 సంవత్సరం మనకు రిలాక్సేషన్ ఇచ్చారండి. ఏదైతే 5 years ఉన్నది 4 years, 3 years ఉన్నది 2 years చేశారు. తర్వాత ఎంటీఎస్లో కూడా మనకు 3 years సర్వీస్ ఉంటే పోస్ట్ మ్యాన్ రాయొచ్చు, ఎంటీఎస్గా పనిచేస్తున్న వాళ్ళు అన్నారు. వాళ్ళకు కూడా 1 year ఎగ్జామ్షన్ ఇచ్చారండి. అంటే 2 years సర్వీసు 1/1/2024కు ఎంటీఎస్ క్యాడర్లో అయి ఉంటే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తాము అనేది దానిలో ఉన్నటువంటి సారాంశం అండి. దీని గురించి క్లారిటీగా ఉందండి. కాకపోతే ఏంటంటే, ఇంకా కొంతమందికి ఏంటంటే డౌట్, ఇప్పుడు నేను 1/1/2024కు నేను జీడీఎస్గానే ఉన్నాను, కానీ నాకు 24 తర్వాత ఫిబ్రవరిలోను మార్చిలోనూ నేను ఎంటీఎస్గా జాయిన్ అయినాను సార్. కానీ అప్పుడు ఏదైతే నేను 1/1/2024కు నేను అప్పటి వరకు జీడీఎస్ఏ, నాకు 4 సంవత్సరాల సర్వీస్ పూర్తయింది.